గాసిప్స్ అని పుట్టడానికి మరొక కారణం ఉంది. మరొక కారణం ఏంటి చెప్పనా? ఆ కారణాల్లో ఒక కారణం మీరు ఆశ్చర్యపోయే సంగతి ఫేవరెటిజం. గుర్తుపెట్టుకో, ఫేవరెటిజం అంటే చెప్పిన ఒక అభిమానం. ఒక వ్యక్తిని అభిమానించే తీరుతెన్నులు కూడా గాసిప్స్కి కారణం అవుతాయి అంటే అవుతాయి. ఎట్లా అవుతాయి? ఆశ్చర్యపోయే సంఘటన నిజానికి అది పాజిటివ్ వైబ్రేషన్లో రాయబడిన సంఘటనే, కానీ వచ్చిన రిజల్ట్ మాత్రం నెగిటివ్ ఆన్సర్ వచ్చింది. తల్లి సలహా విని దూరంగా పోయాడు. ఎవరు? యాకోబు గారు. మీ స్టోరీ ఎలా మాట్లాడుకున్నా ఎంత బాగా వినండి. రెబెక్కమ్మకి దేవుడు ముందే చెప్పాడు కనుక రెబెక్కమ్మ యాకోబు పట్ల ఫేవరెటిజం చూపించిందన్న ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నిజం, దేవుడే నిజం చెప్పాడు, సత్యమే మాట్లాడి ఈ బిడ్డే ఉపయోగపడతాడని చెప్పాడు. ఎంత చెప్పినా ఒక తల్లిగా ఇద్దరిని సమానంగా ప్రేమించాలా వద్దా? మనం అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుని సినిమాల్లో డైలాగులు వింటాం. ఎరా తల్లిగా నీకు ఎప్పుడైనా అన్యాయం చేస్తాను ఏంటంటే ఖచ్చితంగా చేస్తారు. అది సినిమా, ఇది రియాలిటీ. అది రీలు, ఇది రియాలిటీ. ఖచ్చితంగా చేస్తారు. ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటే పేరెంట్స్లో లవ్లో బ్యాలెన్స్ తేడా ఉంటుందంటే మీరు రాసి పెట్టుకోండి, తేడా ఉంటుంది. పెద్దోడే, చిన్నోడే, ఎవరికి వేసే లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మీరు కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. కొన్నిసార్లు చిన్నోడి మీద ఉన్న మోజు పెద్దోడి మీద ఉండదు, పెద్దోడి మీద ఉన్న మోజు చిన్నోడి మీద ఉండదు. ఈ ఫేవరెటిజం రెబెక్కమ్మ చూపించింది. ఆవిడిచ్చిన సలహాలకి యాకోబు జీవితం ఏమైంది? 25 ఏళ్ళు లేనిపోని క్రైసిస్లో పడింది. నేను అడుగుతున్నాను, అది కూడా గాసిప్లోకి వస్తుందంటే రాదా? భర్త మాటలు సైడ్ నుండి విని ఆ మాటలు పట్టుకెళ్ళి కొడుకు ఎక్కించి ఇలాగలాగని చెప్పి ఆ కుటుంబంలో తలకాయ ఉండాల్సిన ఈవిడే కిరికిర్లు పెడితే ఆ కిరికిర్లకి ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది? దీని గాసిప్స్ అనరా? ఆవిడ ట్రూతే నడుతున్నాను, ఆవిడ సత్యమే మాట్లాడింది. ఏం సత్యం? అలా ఆయన మాట్లాడుతున్న నిజమే. ఆ పెద్ద ఆయనకి ఆ పెద్దోడికి ఆశీర్వదిస్తాడు నిజమే, అంతా నిజమే. కానీ చెప్పే టైమింగ్ ఎలాంటిది, సందర్భం ఎలాంటిది, ఆ చెప్తున్నప్పుడు నీ టోన్ ఎలా ఉంది అంటే రెబెక్కమ్మ టోన్ ఏ రేంజ్లో చెప్పుంటుంది? నీకు అన్యాయం జరిగిపోతుందిరా బేటా, అన్నయ్యకే మొత్తం ప్రాపర్టీ వెళ్ళిపోయేలా ఉంది. ఆ టోన్ వైబ్రేషన్ ఎలా ఉండుంటుంది చెప్పండి? చెడగొట్టి ఎడగొట్టలేదా? వాళ్ళ నాన్న మాట్లాడింది నిజమే, బాగా వినండి. వాళ్ళ నాన్న ఐజక్ మాట్లాడుతున్నది నిజమే, వాళ్ళ అన్నయ్యకి ప్రాపర్టీ ఇస్తాన్నది నిజమే, బ్లెస్సింగ్స్ ఇస్తాన్నది నిజమే, అంతా నిజమే. కానీ ఆ నిజాన్ని తీసుకెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు తేడా కొట్టిందా లేదా? నిజంగా బాధ్యత ఉన్న తల్లి అయితే ఏం చేయాలి? పెద్ద ఆయన ఇలా అనుకుంటున్నాడు రా, మరి దేవుడు ఇచ్చిన ప్లానింగ్ ఎంత మర్చిపోయాడేమో. నేను ఎవరించి మాట్లాడతాను, నువ్వు మాత్రం తలతిక్కల నిర్ణయాలు తీసుకోకు, అన్నయ్యతో నాన్నతో నేను మాట్లాడతాను, కొంచెం జాగ్రత్త అబ్బాయి అంటే బాగున్నావు. కూరండేమంది, పట్టుకెళ్ళిపోమంది, సొక్కా గుట్టిచ్చేసింది, అన్నీ చేసింది. ఒక ట్రూత్కి తన ఐడియాలజీ తోడవుతే అది పొగొచ్చో గాసిప్ అయిందా లేదా చెప్పు. ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే ఎండడం తప్పు కాదు, చూడడం తప్పు కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో తేడా వచ్చిందో మొత్తం